హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారని కోరుకుంటున్నాను. ఈ స్టోరీ మొదలు పెట్టబోయే ముందు మీకు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మన భూతాల ప్రపంచంలోనికి వెళ్ళిపోదాం. నా పేరు సురేష్. ఒక 5 సంవత్సరాల ముందు నా వయసు సుమారు 24 సంవత్సరాలు ఉండేది. మా ఊరి చుట్టూ అడవి, దట్టంగా ఎటువైపు చూసినా పెద్ద పెద్ద చెట్లతో నిండి ఉండేది. మేము పక్క ఊరికి వెళ్ళడానికి అడవి మార్గంలోనే ప్రయాణించాలి. కొందరు ఉన్నవాళ్ళు ఊరి పెద్దలుగా చెప్పుకుంటూ మాపై అధికారం చూపించేవాళ్ళు. కొన్నిసార్లు ఈ పేద కుటుంబంలో ఎందుకు పుట్టానా అని బాధపడేవాడిని. నాకు ఒక చెల్లి కూడా ఉంది. మా అమ్మ, చెల్లి అడవిలో దొరికే పండ్లు, పూలు, తేనె, ఇంకొన్ని పదార్థాలను సేకరించేవాళ్ళు. వాటిని నేను, మా నాన్న అడవి దాటి బయట ఊళ్ళకు చుట్టూ తిరిగి అమ్ముతూ ఉండేవాళ్ళం. ఒకరోజు రోజులాగే పండ్లు అమ్మడానికి బయలుదేరాను. బయటకు రాగానే నల్ల పిల్లి ఎదురు వచ్చింది. ఇక చేసేదేమీ లేక కొంతసేపు ఆగి బయలుదేరాను. అడవి మార్గం మధ్యలో సైకిల్ టైర్ పంచర్ అయింది. మధ్యలో ఎక్కడా కూడా ఏమీ పంచర్ షాపులు లేవు. అడవి మొత్తం శూన్యంగా ఉంది. కాబట్టి నేను సైకిల్ నెట్టుకుంటూ 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వర్ణకంబ అనే ఊరు వెళ్ళి సైకిల్ పంక్చర్ వేయించుకున్నాను. అప్పటికి సమయం చూస్తే 1:24 అయింది. ఈరోజు బయలుదేరే ముందు నల్ల పిల్లి ఎదురు రావడం వల్లే అని మనసులో అనుకొని భోజనం చెయ్యడానికి ఏదైనా నీడ కోసం, చెట్టు కోసం వెతికాను. దగ్గరలో మర్రి చెట్టు ఒకటి కనిపించింది. అక్కడికి వెళ్ళి భోజనం చేశాను. కొంతసేపటి తరువాత పండ్లు అమ్మడానికి సైకిల్ని ఊరి వైపు తిప్పాను. ఊరి అన్ని వైపులా తిరిగి అమ్ముకునేసరికి సమయం రాత్రి 7:15 అయింది. ఇంటికి బయలుదేరే సమయానికి నేను మధ్యాహ్నం భోజనం చేయడానికి వెళ్ళిన దగ్గర నా క్యారేజ్ అక్కడే మర్చిపోయి వచ్చాను. అది గుర్తుకు వచ్చి మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళగానే అక్కడ అంతా చీకటిగా ఉంది. మేము అడవి దాటి బయటికి వచ్చినప్పుడు ఒక టార్చ్ లైట్ తెచ్చుకుంటాము. ఇక నేను ఆ టార్చ్ లైట్ వేసుకుని ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి నా క్యారేజ్ని తీసుకుంటుంటే పక్కన ఏదో మెరుస్తున్నట్లుగా నా కళ్ళకి కనిపించింది. అటువైపుగా చూశాను. అది బంగారపు ఉంగరం. దానికి నా చేతిలోకి తీసుకున్నాను. నేను ఎప్పుడు ఇంత అందమైన ఉంగరాన్ని చూడలేదు. అక్కడ చుట్టుపక్కల ఎవరూ లేరు. రేపు వచ్చినప్పుడు ఎవరికైనా అడిగితే ఇద్దామని అది తీసుకుని నా జేబులో వేసుకుని అక్కడ నుండి బయలుదేరాను. అడవి మార్గంలో మొత్తం చీకటిగా ఉంది. నా దగ్గర ఉన్న టార్చ్ లైట్ తీసి ఒక చేతితో సైకిల్ హ్యాండిల్, మరొక చేతితో టార్చ్ లైట్ పట్టుకుని మెల్లగా వెళుతూ ఉన్నాను. కొద్దిగా దూరం వెళ్ళగానే ఎవరో నన్ను పిలుస్తున్నట్లుగా వినిపించింది. సైకిల్ పక్కన ఆపి, ఎవరైనా ఉన్నారా ఇక్కడ అని గట్టిగా అరిచాను. చుట్టుపక్కల చూశాను, కానీ ఎవరు కనిపించలేరు. ఎప్పుడూ నేను తిరిగే మార్గమే అది, కానీ ఎప్పుడూ నాకు అలా అనిపించలేదు. నేనే ఏదో ఆలోచిస్తూ అలా ఊహించుకుంటున్నానేమో అని మనసులో అనుకొని భయంగానే సైకిల్ ఎక్కి ముందుకు వెళుతున్నాను. ఎవరో నా వెనక వస్తున్నట్లుగా
అనిపిస్తుంది. అలా కొద్ది దూరం ప్రయాణించాక గజ్జల శబ్దం కూడా వినిపించడం మొదలైంది. అలా భయపడుతూనే అడవి దాటాను. కొద్ది సమయానికి మా ఊరి పొలిమేర దగ్గరకు చేరుకున్నాను. అక్కడ ఒక కుక్క నన్ను చూసి అరుస్తుంది. నేను ఏమీ పట్టించుకోకుండా ఊరిలోనికి వస్తున్నాను. దారిలో నాకు కనిపించే కుక్కలు అన్నీ అరుస్తూ నా సైకిల్ వెనకే పరిగెడుతూ వస్తున్నాయి. ఎన్నో ఇబ్బందులు పడుతూ ఇంటికి చేరుకున్నాను. ఇంట్లో వాళ్ళు అందరూ కంగారు పడుతూ బయట కూర్చుని ఉన్నారు. నాన్న నన్ను ఎందుకు ఇంటికి రావడానికి ఇంత సమయం పట్టింది అని అడగగానే నేను ఉదయం సైకిల్ పంక్చర్ అయింది నాన్న, అది వేయించుకుని వెళ్ళి అన్నీ అమ్ముకొని వచ్చేసరికి ఈ సమయం పట్టింది అని చెప్పి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటిలోనికి వెళ్ళాను. ఆ తరువాత కొంత సమయానికి అందరం తిని పడుకున్నాము. నిద్రపోతూ ఉన్నాను నేను. నాకు సడన్ గా ఇంట్లో ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇంట్లో అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు. నాకు మాత్రం చాలా భయంగా ఉంది. మంచం మీద నుండి లేచి చూద్దామంటే నాకు ధైర్యం సరిపోలేదు. దుప్పటి ముఖం కూడా కనిపించకుండా నిండా కప్పుకొని గట్టిగా కళ్ళు మూసుకుని పడుకున్నాను. ఎవరో నా చుట్టూ తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. నా గుండె వేగం పెరిగిపోతుంది. అలా కొద్ది సమయం గడిచిన తరువాత మా నాన్న మంచినీళ్లు తాగడానికి లేచారు. ఇంకా నాకు కొద్దిగా ధైర్యంగా అనిపించింది. తరువాత కొద్దిసేపటికి నేను పడుకుని నిద్రపోయాను. ఆ మరుసటి రోజు నాకు బాగా జ్వరం రావడం వల్ల నేను ఇంట్లోనే పడుకొని ఉన్నాను. ఇంట్లో ఎవరూ లేరు. ఇంట్లో ఒక్కడినే ఉన్నాను. ఎంతసేపు ఇంట్లోనే ఉంటాను. ఫ్రెండ్స్తో కొద్దిగా బయట గడుపుదాం అని వెళ్దాం అనుకున్నాను. బయటికి రాగానే మరలా కుక్కలు మా ఇంటి ముందు ఎదురుగా నుంచుని నన్ను చూసి అరుస్తున్నాయి. సాయంత్రం మా నాన్న అది గమనించి మా ఊరిలో మాకు ఎవరైతే ఏదైనా గాలి సోకితే వదిలించే బామ్మ ఒకళ్ళు ఉంటారు, వారి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే బామ్మ ఇంటి తలుపు కొట్టాము. బామ్మ తలుపు తీస్తూ, ఎవరురా మీరు, ఇప్పుడు వచ్చారు అనుకుంటూ తలుపు తీసి లోపలికి రమ్మని చెప్పింది. నేను మా నాన్న ఇద్దరం లోపలికి వెళ్ళి ఆ బామ్మ ముందు కూర్చుని ఉన్నాము. ఆ బామ్మ నా ముఖంపై ఏదో జల్లింది. నా తలపై చెయ్యి పెట్టి ఏవో మంత్రాలు చదువుతుంది. తరువాత తల మీద నుండి చెయ్యి తీసి, బలి కోరుకుంటుందిరా, నిన్ను బలి తీసుకోవడానికి చూస్తుందిరా. దాని వస్తువు ఏదో నీ దగ్గర ఉంచుకున్నావు. అది నీకు ఎక్కడ దొరికిందో అక్కడ పడేసి వెనక్కి చూడకుండా ఇంటికి వచ్చేయరా అని చెప్పింది. ఆ మరుసటి రోజు నేను మా నాన్న ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ ఉంగరాన్ని అక్కడే పడేసి ఇంటికి వస్తుంటే ఎవరో ఆడగొంతుతో నన్ను, సురేష్ ఎక్కడికి వెళుతున్నావు, నన్ను తీసుకువెళ్ళు అని ఏడుస్తూ పిలుస్తున్నారు. అయినా వెనక్కి తిరగకుండా ఇంటికి వచ్చి స్నానం చేసి ఇంటి లోపలికి వెళ్ళాను. ఆ తరువాత అంతా బాగానే ఉంది. ఫ్రెండ్స్, మీ అనుభవాలు కానీ మీ స్టోరీస్ కానీ ఏవైనా మాతో పంచుకోవాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో హర్రర్ స్టోరీస్ 144 అనే ఐడికి మెసేజ్ చేయండి. అలాగే ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి.